హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనములు. మీకందరికీ వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం విలాప వాక్యములు 3వ అధ్యాయం 31, 32 వచనం ధ్యానించుకుందాం. ప్రభు సర్వకాలం విడనాడడు. ఆయన బాధపెట్టిన తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలగచేయడు. వాక్యంలో చూస్తున్నట్లుగా మనల్ని ధైర్యపరిచేది, మనల్ని బలపరిచేది మన ప్రభువు మాత్రమే. సర్వకాలం మనతో ఎవరు ఉండరు, కానీ మన ప్రభువు సర్వకాలము మనల్ని విడనాడకుండా మనల్ని కాపాడే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు మన ప్రభు. హృదయపూర్వకముగా ఆయన బాధ అయినను విచారమునైన ఏమాత్రమైన కలగచేయడు. ఆయన మనల్ని బాధపెట్టే దేవుడు కాదు. ఆయన జాలిపడే దేవుడు, ఆయన సహాయము చేసే దేవుడు. మరి మనం ఎందుకు బాధపడుతున్నాము అంటే, మనం చేసిన తప్పులను బట్టి, పాపములను బట్టి, అపరాధములను బట్టి ఆయన మనల్ని బాధ పెడతాడు. ఆ బాధకు కారణం మనం తెలుసుకొని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఆ తప్పుకు, ఆ పాపానికి, ఆ అపరాధమును మనం దేవుని దగ్గర మనం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు, మనం సరి చేసుకున్నప్పుడు దేవుడు మన జాలిపడి మనకు సహాయం చేస్తాడు. పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు వాళ్ళను అరచి మనము 2 దెబ్బలు వేసినప్పుడు వారు సరి చేయబడతారు. అలాగనే వదిలివేసినప్పుడు వాళ్ళు అలా పెద్దగా పెరిగి పెద్దవారయ్యి ఇంకా ఎక్కువ చెడు పనులు చేసే అవకాశం ఉంటుంది. దాని వలన తీవ్ర పరిమాణము వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మనము చేసిన తప్పిదములను బట్టి, మన పాపములను బట్టి దేవుడు మనల్ని బాధపెడతాడు. అయితే ఆయన హృదయపూర్వకంగా నరులకు విచారమైనను బాధ అయిన కలగచేయడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన దేవుడు జాలిపడే దేవుడు, మన దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు, మన దేవుడు రక్షించే దేవుడు. మనము చేసిన దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుని కనికరం చూపి మనల్ని కాపాడుతాడు. అంతం వరకు సర్వకాలము మనతో ఎవరు ఉండరు, కానీ మన ప్రభువు ఉండి మనతో నడిపిస్తాడు. దేవుడి వాగ్దానం నెరవేర్చిన కాక ఆమె. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, నువ్వు సర్వకాలం విడనాడని దేవుడు నాయన, నువ్వు బాధపెట్ట దేవుడు కాదు తండ్రి. హృదయపూర్వకముగా నరులకు విచారము నేను కలగచేయవు దేవుడు కాదు తండ్రి. నాయన, మమ్మల్ని ప్రేమించే దేవుడవు తండ్రి. వాక్య ప్రకారంగా మేము బతకడానికి సహాయము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.